హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక సూపర్ స్పెషల్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అన్బాక్సింగ్ చేస్తా. మజా వస్తుంది వీడియో, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టకపోతే కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే మీరు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. చాలా ఇంట్రెస్టింగ్ ట్యాబ్, ప్రైజింగ్ డీటెయిల్స్ తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. లెనోవో ట్యాబ్ ప్లస్ మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసేది ఖతర్నాక్ 11.5 ఇంచెస్ 2K 90 హెర్ట్జ్ డిస్ప్లే తోటి వస్తుంది. ఇంకా చాలామంది జేబీఎల్కి పిచ్చి పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు కదా, మొత్తం డీజే ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కానీ ఆ డీజేని ఫస్ట్ అదే అడుగుతారు, అందరు జేబీఎల్ స్పీకర్సా అని అడుగుతారు. అట్లా జేబీఎల్కి అంత క్రేజీ ఉంటుంది కదా. ఇందులో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, 8 జేబీఎల్ స్పీకర్లు ఉన్నాయి మీకు ఇందులో ఈ ట్యాబ్లో. అంటే ఇది ఒక మినీ డీజే అని చెప్పొచ్చు. అంటే చూద్దాం, నాకు కూడా చూడాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్క సైడ్ 4 స్పీకర్స్, అందులో మీకు టోటల్గా 4 ట్వీటర్స్, 4 ఊఫర్స్, ఇంకా 4 మీకు సౌండ్ బాక్సెస్ ఉన్నాయట ఈ ట్యాబ్లో. చూద్దాం మనం దాని పర్ఫార్మెన్స్. ఎందుకంటే జేబీఎల్ అంటే ఎట్లా బాగానే ఉంటుంది, అది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అని అందుకే అంటున్నా. ఎందుకంటే డిస్ప్లే కూడా ఖతర్నాక్ రిజల్యూషన్ ఉంది, ఇంకా స్పీకర్స్ కూడా ఖతర్నాక్ ఉన్నాయి, ఇంకా Android 14, ఇంకా 8600 mAh బ్యాటరీ ఉంది. మస్తు బ్యాటరీ బ్యాకప్ ఉంటాయి. అన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్సే, రీజనబుల్ కాస్ట్ ఉంది. 22,999కే ఇవన్నీ మొత్తం వస్తున్నాయంటే ఇంకా నాకు ఆగబుద్ధి అవ్వట్లేదు. ఇంకా మనం ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేసేయండి. మళ్ళీ గుర్తు చేస్తున్నా, ఇదే ఫ్రెండ్స్ 2024ది లెనోవో ట్యాబ్. ఇది యాక్చువల్గా 22,999 కదా. ఇంకా జేబీఎల్ స్పీకర్స్ది పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూడాలని ఉంది నాకు. ఇంకా వైట్ కలర్ బాక్స్ పైన దాని ఫ్రంట్ ఇంకా బ్యాక్ రియర్ వ్యూది పిక్చర్ చూడొచ్చు. సౌండ్ బై జేబీఎల్ అని రాస్తుంది. యాక్చువల్ ఆ ట్యాబ్లో 8 స్పీకర్లు వాళ్ళు ఎట్లా ఫిక్స్ చేశారో అది కూడా డిజైన్ అది కంప్లీట్ చూడాలని ఉంది. ఇప్పుడు మీకు డీటెయిల్గా దాని పర్ఫార్మెన్స్ డెమో కూడా చూపిస్తాం మీకు. 11.5 ఇంచ్ 2K LCD డిస్ప్లే, ఇంకా ఆక్టా జేబీఎల్ స్పీకర్స్, 8 స్పీకర్లు, ఆక్టా కోర్ ప్రాసెసర్, ఇంకా లాంగ్ బ్యాటరీ లైఫ్, వైడ్ యాంగిల్ కిక్ స్టాండ్ కూడా ఉంది ఇందులో, అంటే మీరు టేబుల్ పైన పెట్టుకోవడానికి. పవర్డ్ బై ఆండ్రాయిడ్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. ఇంకా ఇందులో మీకు మీడియాటెక్ హీలియో G99 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. జీపీయూ ఆర్మ్ మాలి G57 MC2ది. ఇంకా ఇందులో ఏంటంటే 4 ట్వీటర్స్, 4 ఫోర్స్ బ్యాలెన్స్డ్ ఊఫర్స్, స్పెషల్ కేటగిరీ ఊఫర్స్ 4 స్పీకర్ బాక్సెస్లో అరేంజ్ చేశారట. అది వెయిట్ వచ్చేసి ట్యాబ్ది అరౌండ్ 650 గ్రామ్స్ అట్లా ఉంది. ఇంకా బాక్స్లో మీకు ఒకటి టైప్ సి టు టైప్ సి కేబుల్ వచ్చింది. యాక్చువల్గా ఇందులో ఏంటంటే మీకు 45 వాట్ది టైప్ సి USB-C అడాప్టర్ వచ్చింది. ఇది PD 3.0, ఇంకో PPS సపోర్ట్ ఉంటుంది. ఇది మన ట్యాబ్ లినోవో ట్యాబ్ ప్లస్ 2024 మోడల్. ఇది లూనా గ్రే కలర్ది, ఒకటే కలర్ అవైలబుల్ ఉంది. సాలిడ్ ఉంది, చేతిలో పట్టుకుంటే బిల్ట్ క్వాలిటీ అది. ఇంకా డిస్ప్లే సైజ్ చూస్తున్నారు కదా, 11.5 ఇంచెస్ 2K డిస్ప్లే, 2200x1200 రెజల్యూషన్, 90 హెర్ట్జ్ డిస్ప్లే, 15:9 ఆస్పెక్ట్ రేషియో. ఇక్కడ అన్ని స్పీకర్స్ కనపడుతున్నాయి సైడ్లో, మీరు చూడొచ్చు ఆ గ్రిల్స్ అవి. కింద 2 పెద్ద పెద్ద స్లాట్స్ ఉన్నాయి కదా, అందులో ఊఫర్స్ ఉన్నాయి, చిన్న స్లాట్స్లో ట్వీటర్స్ ఉన్నాయి, వాల్యూమ్ బటన్స్, ఇంకా పైన మైక్రోఫోన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ 2 మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇందులో మీరు మైక్రో SD కార్డ్ వేసుకొని మెమరీ 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు కింద ఇంకో సైడ్ వచ్చేసి మళ్ళీ స్పీకర్సే, అటు సైడ్ కూడా టోటల్ ఇటు 2, ఈ పైన 2 ట్వీటర్లు, ఈ కింద పెద్ద స్లాట్లో 2 ఊఫర్లు, ఇటు సైడ్ టైప్ సి పోర్ట్ ఉంది. అటు సైడ్ కూడా సేమ్ అట్లనే స్టీరియో స్పీకర్స్. యాక్చువల్ 8 స్పీకర్లు ఒక ట్యాబ్ కంటే చాలా ఎక్కువ. ఇక్కడ బఫర్లు కూడా, అంటే మీకు రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ కూడా ఉన్నాయి. ఇది కిక్ స్టాండ్, ఇది కిక్ స్టాండ్ కంప్లీట్ మెటల్ది. అది కూడా బాడీ కూడా సగం మెటల్ సగం ప్లాస్టిక్లో చేస్తుంది. కానీ చాలా అంటే బిల్డ్ క్వాలిటీ జబర్దస్త్ ఉంది. లెనోవో బ్రాండింగ్ అది చూడొచ్చు. రియర్ కెమెరా కూడా చూడొచ్చు. ఇందులో రియర్ ఫ్రంట్ 2 కూడా 8 మెగాపిక్సెల్ కెమెరానే, కాకపోతే రియర్ కెమెరా మీకు ఆటో ఫోకస్ది. ఇక్కడ 3.5mm జాక్, ఇంకా రిమైనింగ్ స్పీకర్స్, ఇక్కడ పవర్ బటన్ చూడొచ్చు. కెమెరా రియర్ కెమెరా సెటప్ అది, ఇంకా దాని ఫినిషింగ్ అది. ఇది అంటే కంప్లీట్ ఫ్లాట్ కాదు, డిజైన్ ఒక స్టెప్ లాగా ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేసి సెటప్ చేసి మీకు కంప్లీట్ డీటెయిల్గా మెనూ అవన్నీ, అంటే మీకు వీడియోస్ ప్లే చేసేసి దాని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, ఇంకా దాని పర్ఫార్మెన్స్ స్పీకర్స్ది అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను. ఇది ఆన్ చేస్తే ఇట్లా ఉంది, మీరు చూడొచ్చు. వ్యూయింగ్ యాంగిల్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. బ్రైట్నెస్ వచ్చేసి అరౌండ్ మీకు 400 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. 72% NTSC కలర్ గ్యామట్ సపోర్ట్ ఉంది. 15:9 ఆస్పెక్ట్ రేషియో, అంటే కొంచెం 16:9 కంటే కొంచెం వెడల్పులో ఎక్కువ ఉంటుంది. అది రీడింగ్కి బాగుంటుంది. ఇంకా ఇందులో స్పెషల్ రీడింగ్ మోడ్ కూడా ఉంది. ఇది మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్ ఎక్స్పీరియన్సే ఉంటుంది మీకు, సేమ్ మొబైల్ యూస్ చేస్తున్నట్టే. Android 14 తోటి వస్తుంది. ఇంటర్ఫేస్ అది పెద్ద ల్యాగ్ అది ఏం లేదు, స్మూత్గానే ఉంది. మీడియాటెక్ హీలియో G99 ఆక్టా కోర్ ప్రాసెసర్, అంటే బడ్జెట్ మొబైల్స్లో అట్లా వస్తుండే కదా, అదే ప్రాసెసర్ ఉంది. కాకపోతే డిస్ప్లే మాత్రం ఓకేనే ఉంది. అది LCD డిస్ప్లే అయినా కానీ కలర్ సాచురేషన్, ఇంకా కాంట్రాస్ట్, దాని షార్ప్నెస్, డీటెయిల్ అది చూడొచ్చు. డ్యువల్ బ్యాండ్ వైఫై కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. ఇంకా మీకు బ్లూటూత్ ఆప్షన్ ఉంది.
అన్ని ఫీచర్స్ నాకు బాగానే అనిపించినాయి. అంటే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు సౌండ్ విన్నాక మీకే అర్థమవుతది. ఇక్కడ నుంచి మీరు పర్సనలైజ్ కూడా చేసుకోవచ్చు. కస్టమైజేషన్ అది. డిస్‌ప్లే సెట్టింగ్స్ అంటే యాంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. ఇంకా మీకు ఇందులో వచ్చేసి ఇక్కడ మీరు ఐ ప్రొటెక్షన్ మోడ్ ఇంకా రీడింగ్ మోడ్ అవన్నీ ఉన్నాయి. స్పెషల్ అంటే మీరు ఏమైనా ఈ బుక్స్ అవి రీడ్ చేస్తున్నప్పుడు కంఫర్టబుల్ ఉండాలంటే ఇది ఇక్కడ మీరు ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అవి కింద ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే మీరు గంటలు చదివినా గానీ ఇందులో బుక్స్ అవి మీకు ఈ బుక్స్ ఏం ఐ స్ట్రెయిన్ అట్లా ఏముండదు. ఇంకా సౌండ్ సెట్టింగ్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఆన్ చేసుకోవచ్చు. డాల్బీ అట్మాస్‌లో మీకు డైనమిక్, మూవీ, మ్యూజిక్ మోడ్స్ ఉన్నాయి. డైనమికే బాగుంది. సాలిడ్ పంచి ఇది యాక్చువల్‌గా ఏంటంటే 26 వాట్ స్టీరియో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అంటే ఒక 26 వాట్స్ మీకు యాంప్లిఫైయర్ సౌండ్ ఎట్లా ఉంటుందో అట్లా ఒక ట్యాబ్‌లో 26 అంటే రియల్‌గా 26 కాదు కావచ్చు. వాళ్ళు ఆ ఎక్స్‌పీరియన్స్ ఉంటదని చెప్పారు. అంటే 8 స్పీకర్లు కదా! ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని ఆప్షన్స్ అవి. కలర్ సాచురేషన్, కలర్ మీకు గ్యామట్ కూడా 72% ఎన్టీఎస్‌సి కలర్ సపోర్ట్ ఉంది కాబట్టి మూవీస్ అది మీరు వాచ్ చేస్తున్నప్పుడు మజా వస్తది. అంటే డాల్బీ విజన్ కూడా ఇచ్చి అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తే బాగుండేది కానీ రీజనబుల్ కాస్ట్ కదా! 22,999 కాబట్టి ఇంకా మనం పెద్ద డిమాండ్ కూడా చేయలేము. ఇది స్టోరేజ్ అంటే 256 జీబీ వేరియంట్ మన దగ్గర ఉన్నది. అందులోంచి మీకు 18 జీబీ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ యూజ్ అయిపోయింది. ఇంకా అబౌట్ టాబ్లెట్‌లో ఇక్కడ చూడొచ్చు మీరు లెనోవో ట్యాబ్ ప్లస్ ర్యామ్ 8 జీబీ ఇంకా ఆండ్రాయిడ్ వర్జన్ 14 సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసి 2024 మేది ఉంది. ఇంకా ఇందులో మీకు 2028 వరకు మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ ఉంటాయి. 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ ఉంటాయి. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. అసలు ఎక్కడ ఏం ల్యాగ్ అది నాకు ఇంతసేపు అయితే యూజ్ చేశాను కదా ఈ రోజంతా. అసలు నాకు ఎలాంటి ల్యాగ్ ఏమనిపించలేదు. స్మూత్ ఉంది ఇంటర్ఫేస్, యూఐ అది. ఓవరాల్ ఫుల్ సాటిస్ఫై అయిపోతారు మీరు. అంటే ఇది ఏంటంటే ఇంట్లో ఒక మినీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ లాగా మీరు పర్సనల్‌గా కూర్చొని మూవీస్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ వీడియోస్, ఓటీటీ కంటెంట్ ఇట్లా వాచ్ చేయడానికి బెస్ట్. డిస్‌ప్లే కలర్స్ అవి ఎలా అనిపించినాయి చూస్తున్నారు కదా! మీరే చెప్పండి. ఇంకా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏదన్నా నా వీడియో ప్లే చేసేసి డైలాగ్ అంటే వాయిస్ క్లారిటీ ఎట్లా ఉందో అట్లనే ఒక మ్యూజిక్ కూడా ప్లే చేసి సౌండ్ క్వాలిటీ కూడా ఎట్లా ఉందో మీకు చూపించేస్తా. నేను యాక్చువల్‌గా 2 డేస్ నుంచి ఫుల్ బిజీ ఉండే. బయట తిరుగుతున్నా. మొత్తం హైదరాబాద్, సికింద్రాబాద్ అంతా తిరిగిన. పొద్దున పోయి సాయంత్రం రావడము. ఒక ఐటెమ్ గురించి అంటే షాపింగ్ అని చెప్పేసి అంతా ఇంక తిరుగుతున్నా. అంటే మా అబ్బాయి కూడా నా వెంబడే ఉన్నాడు. అయితే అంత బిజీ ఏమని మీరు అనుకుంటున్నారు కదా! చాలా ఇంట్రెస్టింగ్ ఐటెమ్ అది. ఇంకా విన్నారు కదా ఫ్రెండ్స్, 8 జేబీఎల్ స్పీకర్లది సౌండ్ క్వాలిటీ ఇంకా అవుట్పుట్. 8 అంటే అందులో 4 ఊఫర్లు, 4 ట్వీటర్లు, దానికి 4 సెపరేట్ సౌండ్ చేంబర్లు ఉండేసి ఎక్సలెంట్ స్టీరియో పర్ఫార్మెన్స్ ఉంది. యాక్చువల్గా ఈ ట్యాబ్ ఓన్లీ స్పీకర్స్ కోసమే కొనొచ్చు. డిస్ప్లే అంటే ఓకే పర్వాలేదు కానీ అమోలెడ్ ఉంటే ఇంకా సూపర్ ఉండేది. ఇంకో 1000-2000 ఎక్కువ ప్రైస్ పెట్టి అమోలెడ్ పెడితే మస్తు ఖతర్నాక్ ఉండేది. కెమెరా అంటే యావరేజ్గానే ఉంది. రియర్ కెమెరా ఒకటే మీకు ఆటో ఫోకస్ 8 మెగాపిక్సెల్ది, ఫ్రంట్ కూడా 8 కానీ మెగాపిక్సెల్ ఫిక్స్ ఫోకస్ది. ఇంకా పిక్చర్స్ కోసం కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. జబర్దస్త్ క్వాలిటీ ఆడియో, 26 వాట్ లాంటి స్టీరియో ఎక్స్పీరియన్స్ ఉండేసి మీకు ఖతర్నాక్ డిస్ప్లే క్వాలిటీ తోటి మూవీస్ అవి వీడియోస్ ఎంజాయ్ చేయడానికి మస్తు ఉంటుంది. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఇది కొత్తది లెనోవో ట్యాబ్ ప్లస్ 2024 మోడల్. మీరు చెప్పండి, ఇది 22,999కి వర్తా కాదా అది కూడా చెప్పండి. అట్లనే వీడియోని లైక్ కొట్టేయండి. రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.